కింద ఆ శాంపిల్ చూస్తాం ఫ్రోజన్ సెక్షన్. ఇప్పుడు ఎవరు డిటెక్ట్ డయాగ్నోస్ చేస్తున్నారో క్యాన్సర్? ఆ ప్యాథలాజిస్ట్. ఆ ప్యాథలాజిస్ట్ తప్పు చేసి ఉండొచ్చు. అందుకే డయాగ్నోసిస్ జరిగిన తర్వాత మనం అందరికీ చెప్పాలి, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ చాలా అవసరం. లేకపోతే క్యాన్సర్ అనుకొని రేడియోథెరపీ, కీమోథెరపీ, సర్జరీ అంతా చేసిన తర్వాత ఫైనల్గా తెలుస్తుంది క్యాన్సర్ లేనే లేదు. సో అటువంటి ప్రమాదం ఎప్పుడు రాకూడదు, జరగకూడదు. సో ఇది కూడా చాలా ముఖ్యం. నాలుగోది ఫియర్, భయం. క్యాన్సర్ అంటే అందరికీ భయం. ఇప్పుడు డాక్టర్ సిద్ధార్థ్ ముఖర్జీ ఒక ఫేమస్ పుస్తకం రాశారండి, ద ఎంపరర్ ఆఫ్ మ్యాలడీస్, క్యాన్సర్ మీద. వీళ్ళు ఉంటే అందరూ చదవాలి ఆ పుస్తకం. సో క్యాన్సర్ అంటే అందరికీ భయం. నాకు చాలా క్లోజ్, ఎవరు నేను చెప్పలేకపోతున్నా, సడన్గా కొన్ని సిమ్టమ్స్ వచ్చాయి. ఏమని? విపరీతమైన తలనొప్పి, పాల్సటైల్ టినిటస్, అంటే ఇక్కడ సౌండ్ రెగ్యులర్గా వస్తూ ఉంది చెవుల్లో. ప్యాపిలిడిమా అంటే ఫండోస్కోపీ చేస్తే డిస్క్, బ్లడింగ్ ఆఫ్ డిస్క్ ఉంది. ఇంట్రాక్రానియల్ టెన్షన్ పెరిగింది. అప్పుడు మనకు ఫస్ట్ అనుమానం వస్తుంది, ఏమైనా బ్రెయిన్ ట్యూమర్ జరిగిందా. సో ఆ పర్టికులర్ పేషెంట్తో నేను అడిగాను, అది జరిగి ఉండొచ్చు. ఆ పేషెంట్ ఏమన్నాడంటే, బ్రెయిన్ ట్యూమర్ ప్రూవ్ అయితే నేను బతకను, నేను ఇమీడియట్గా ఆత్మహత్య చేసుకుంటాను, ఇక్కడ నుండి దూకి చచ్చిపోతాను, కానీ అది నేను భరించలేను. ఎందుకంటే ఇమీడియట్గా పేషెంట్కి భయం వచ్చింది, క్యాన్సర్ ఉంటుందేమో, నేను బతకను. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, ప్రతి ఫ్యామిలీలో క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారండి. అదే మాదిరిగా చాలా ఫ్యామిలీస్లో క్యాన్సర్ సర్వైవర్స్ ఉన్నారండి. సో మనం గర్వంగా ఈ ఫ్యామిలీ ఈజ్ అ ఫ్యామిలీ హ్యావింగ్ క్యాన్సర్ సర్వైవర్స్ అట్లా మనం డిస్ప్లే చేస్తే